చెప్పండి, ఈ 19 నెలల పరిపాలన తీరును ఏ విధంగా చూస్తారు? ప్రజలకు 6 గ్యారంటీలు అన్నది కాంగ్రెస్ సర్కారు 100 రోజులల్లా. మరి అందరికీ గ్రామాలల్లో 6 గ్యారంటీలు వస్తున్నట్లన్నా? 6 గ్యారెంటీలు కాదు కదా, అర గ్యారెంటీ కూడా రావడం లేదు. ఇవాళ గ్రామాలలో ప్రజలు గోసపడతా ఉన్నారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే కుట్రపూరితమైన హామీలు ఇచ్చిందో, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఆ రోజు గద్దెనెక్కిన మాట అందరూ జగమెరిగిన సత్యం. మరి సిగ్గు లేకుండా ఇవాళ మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసి 100 రోజుల లోపలనే 420 హామీలు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి పని పాట లేదు, మాటలు తప్ప చేతలు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించి కేవలము తన అన్నదమ్ముల కోసం, తన స్వలాభం కోసం ఢిల్లీకి మూటలు మోస్తూ ఇలా తన పదవిని కాపాడుకోవడం కోసం తప్ప ఏ ప్రయోజనం కూడా లేనటువంటి ఒక దరిద్రమైన ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి. ఒక విజన్ లేదు, ఒక అభివృద్ధి మీద డెవలప్మెంట్ ఆలోచన విధానం లేదు. ఇవాళ రైతులకు అన్నాడు, రైతు బంధు ఇస్తాడు, వచ్చిన 100 రోజుల్లో రైతు బంధు వేస్తాడన్నాడు. రైతు బంధు పోయి ఇవాళ రైతులను గోసపెట్టే పరిస్థితికి ఉంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 500 మంది చనిపోతే కూడా ఒక రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేని పరిస్థితిలో దుర్మార్గమైన నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ 100 రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నావో వచ్చిన 100 రోజుల లోపల ఇంకోటి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయి అడగండి, అవసరమైతే రేవంత్ రెడ్డి ఒక ఊరు పోయి టెస్ట్ చేయమని చెప్పులతోనే కొడతారు రేవంత్ రెడ్డిని. నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు ఏ ఊర్లో కూడా సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా ఇవాళ రైతులకైతే విపరీతమైన గోసలు ఉన్నాయి. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మహాలక్ష్మి పేరుతోనే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను చెప్పినాడు. ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా అది 2 సార్లు ఎగ్గొట్టి మొన్న వేసినాడు. అది కూడా దరిద్రం. అది కూడా ఎందుకోసం వేసినాడు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేసినాడు. ఇంకా మళ్ళీ రైతు భరోసా ఉండదు, రైతు ఏముండదు. ఇంకా రైతు బీమాకి అయితే రామ్ చెప్పినాడు. రైతు బీమా లేదు, రైతు బీమాకి ఎల్ఐసి కూడా కట్టలేని పరిస్థితిలో ఈ దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. మరి అట్లనే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు? ఇదంతా ఇందిరమ్మ ఇండ్లని కాంగ్రెస్ కార్యకర్తలు దోసుక తింటున్నారు. ఇవాళ అధికారులను కూడా కాంగ్రెస్ నాయకులాగా తయారు చేశారు. ఎవరు చోటమోట లీడర్ చెప్తే కూడా ఇవాళ కలెక్టర్ భయపడే పరిస్థితిలో ఈ వ్యవస్థను తీసుకురావడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ప్రగతి భవన్ని ప్రజా భవన్గా చేసి నేరుగా ప్రతి శుక్రవారం, మంగళవారము అర్జీలు తీసుకుంటున్నారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో కూడా అక్కడ ప్రజాభవన్ నిర్వహించి తీసుకుంటున్నారు కదా. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు నేరుగా అని చెప్పేసి ఇది ప్రజా పాలన అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది కాదు అంటున్నారు. కేసీఆర్ పెట్టిన పథకాలు ఎక్కడ ఆగినాయి, ఏడ ఆగినాయి? ఏ పథకం రన్ అవుతలేదు? కళ్యాణ లక్ష్యం అవుతలేదా ఇక్కడ? లేకుంటే షాది ముబారక్ ఇస్తలేమా? పెన్షన్లు ఇస్తలేమా? సో మళ్ళీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకం కూడా, ఆరోగ్యశ్రీ పథకం కూడా రన్ అవుతుంది. ఎవరు ఎందుకు ఇంత బ్లేమ్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఈ మా మీద కావాలని బురద తలుతున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నాడు కదా. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? సిగ్గులేని ముఖ్యమంత్రికి తెలివి లేదు. తెలివి ఉంటే ఆ మాటలు మాట్లాడాడు. అర్జీలు ఏం పీకనిక తీసుకుంటుండా? అర్జీలు దేనికోసం తీసుకుంటుండ? అర్జీలు కాగితాలు చెత్తగుంట్లేసు. ఒక్క సమస్యను సాల్వ్ చేస్తున్నావా? ప్రజాభవన్ అని ఇవాళ గేట్లు బదులు కొడితే అభివృద్ధి జరుగుతుంది. నీ ముఖానికి ఓన్లీ ఏం లేదు, కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు ఉండకూడదు, కేసీఆర్ గారి యొక్క రూపం ఉండకూడదు అనుకుంటున్నాడు. కానీ దుర్మార్గం ఏంటంటే నీ తరతరాలు నువ్వు జన్మలెత్తిన కూడా కేసీఆర్ గారి యొక్క రూపాన్ని తొలగించలేవు రాష్ట్రం నుంచి. ఎందుకంటే ప్రతి ఇంచు ప్రతి ఎకరాలో, ప్రతి ఇండ్లలో, ప్రతి ఊర్లలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా కేసీఆర్ బొమ్మ ఉంటుంది, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఇవాళ ప్రజాభవన్ అనే దానికి ఏదో గేట్లు తీసినంత మాత్రాన్ని ఇవాళ పరిపాలన అందిస్తారు, రాక్షస పాలన ఇస్తారు. నువ్వు అర్జీ తీసుకొని ఏం పీకుతున్నావు? ఒక్క అర్జీనన్నా సాల్వ్ చేస్తున్నావా చెప్పు? ఏ పథకము? ఇప్పుడు రైతులు వచ్చి ప్రజాభవన్ ముందర వచ్చి చెప్పుకుంటే దాన్ని గాలికి వదిలేస్తున్నావు, అవి తీసుకొని చెత్తబుడ్లు వేస్తున్నావు. ఇప్పుడు చూసి మనము ప్రజాపాలన దరఖాస్తులు ఎన్నోసార్లు తీసుకుంటే, దాదాపు 3-4 సార్లు తీసుకుంటే, ఇందిరమ్మ ఇండ్లకు ఒకసారి తీసుకుంటావా? పెన్షన్కి ఒకసారి తీసుకుంటావా? కరెంటు బిల్లుకి ఒకసారి తీసుకుంటావా? ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకొని చెట్టబుత్తలు వేస్తావు? అంటే ఓన్లీ దరఖాస్తుల పాలన తప్ప ఇది ప్రజాపాలన కానే కాదు. ఇవాళ అంటున్నావు కదా, నేను ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగిస్తాను అంటున్నావు కదా. సిగ్గు లేకుండా ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినట్టు నడిపిస్తున్నావు. నువ్వు ఏమన్నావు కళ్యాణ లక్ష్యంకి? అయ్యా కేసీఆర్ వస్తే 1 లక్షనే ఇస్తాడు, మేము వస్తే తులం బంగారు ఇస్తామన్నావు. ఏం ఎక్కడ పోతే పీకనికి ఎక్కడ పోయినావు? ఎక్కడ యాపక్కలు పండుకున్నావు? 1 లక్ష రూపాయల తులం బంగారు ఏమైంది అడుగుతాం. నువ్వేమన్నావు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామంటివి. మరి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ 15,000 ఇవ్వకుండా 12,000 తగ్గిస్తుంది. అది కూడా మళ్ళీ యాసంగికి అయిపోతే వానకాలం అయిపోతుంది. కేసీఆర్ గారి యొక్క పథకాలని కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అవన్నీ 6 గ్యారంటీలు 400 ఏం లేవు, అన్ని అబద్ధాల గ్యారంటీలు, అబద్ధాల హామీలు తప్ప ఏమీ లేదు దాంట్లో. మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే, రాష్ట్రంలో అనేక పార్టీలు కూడా ఉన్నాయి కదా. బీజేపీ ఉన్నది, బహుజన్ సమాజ్ పార్టీలు ఉన్నది, వామపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అయ్యి బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు కేసులు పెడుతుంది రాష్ట్ర సర్కార్? దానికి ముందు ఎందుకు మరి ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరించవలసిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో? కేసీఆర్ గారి నాయకత్వంలో సైనికుడు ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే భయం రేవంత్ రెడ్డికి, ప్రశ్నిస్తేనే భయము. ఇంకా
కేసీఆర్ గారి యొక్క సైనికులు సమాజంలోకి వచ్చి ఇవాళ ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ ఫీజులు ఎగిరిపోతున్నాయి, నా పదవి ఎక్కడ ఊడిపోతుందని ఇవాళ మా మీద అడ్డమైనటువంటి కేసులు పెట్టి, పనికిమాల కేసులు పెట్టి, ఇవాళ కాళేశ్వరం మీద కూడా కేసీఆర్ గారిని కూడా కమిషన్ ముందర తెప్పించి ఇవాళ కేటీఆర్ గారి మీద అనేకమైన అసత్య ఆరోపణలు చేసి పీకనిక 3 సార్లు పిలిచినారు. మీరు ఏం పీకినారని చెప్పు. ఇవాళ తప్పు చేస్తే కోర్టు ఉంటుంది, చట్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవాళ మా కార్యకర్తను తట్టుకోలేక మా కార్యకర్త అడిగే క్వశ్చన్లకు వాళ్ళు పరిపాలన చేతగాక ఇవాళ అక్రమంగా అక్కాసుగా వెళ్ళగక్కుతూ ఇవాళ మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళకి అభివృద్ధి మీద చిత్తలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేయండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేస్తే మేము ఎందుకు వచ్చి రోడ్ల మీద అడుగుతాము. ఇవాళ మీరు ఇచ్చిన ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మేము వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తున్నావు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నావు. ఎక్కడిచ్చినావు ఇవన్నీ? మరి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నావు. ఏమైంది విద్యా భరోసా కార్డు? ఎక్కడ పోయింది? ఇవాళ ప్రతి మండలానికి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల ఇస్తానని చెప్పినావు, ప్రతి మండలంలో లేదు. జిల్లాకి స్పోర్ట్స్ కాలేజ్ ఇస్తున్నావు, లేదు. ఇవన్నీ లేవు కదా. ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ మా కార్యకర్తలు కానీ మా పార్టీ కానీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది? మీరు చేతగానే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు తప్ప ఏం లేదు దాంట్లో. చివరిగా అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ముచ్చట ఎంతవరకు వచ్చింది రాష్ట్రంలో? దానంత ఫాల్తు డిక్లరేషన్ ఏది లేదు నిజంగా చెప్పాలంటే. బద్మాష్ చోర్ అంటే కాంగ్రెస్ 420 అంటే పక్క ఫోర్స్ అంటే నీకు సిగ్గు బుద్ధి ఉంటే ఇవాళ బీసీలకు అన్యాయంగా మోసం చేసి ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి ఇవాళ 42% ఇచ్చినటువంటి ఇస్తాని చెప్పి మరి ఇవాళ దానికి చట్టబద్ధత లేదు. నువ్వు అసెంబ్లీలో ఆమోదించి మరి రాష్ట్ర కేంద్రాన్ని పంపితే ఏమైంది అది? అసలు బీసీల కులగణన ఏం చేసినావు? బీసీ గణన ఏం చేసినావు? నీ ముఖానికి మళ్ళీ బీసీలను కేసీఆర్ గారి నాయకత్వంలో 52% బీసీలు ఉంటే దాన్ని 46% తగ్గించినావు. అంటే బీసీ జనాభా పెరగాలనా తగ్గాలనా? ఇవన్నీ ఉన్నాయి. నువ్వు కేవలము ఓట్ల లబ్ధి కోసమే బీసీ డిక్లరేషన్ అని స్థానిక సంస్థలు 42% ఇస్తా అని చెప్పినావు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇవాళ నువ్వు ఇచ్చినటువంటిది గవర్నర్ తిరస్కరించినాడు. ఇవాళ కేంద్రం ఆమోదించే పరిస్థితులు లేదు. ఇవాళ మరి బీసీలను అంతా నట్టేయడం ముంచే పరిస్థితి ఉన్నది. నీ చేత కాకనే ఇవాళ అనవసరమైన అబద్ధాలు అసత్యపు ఆరోపణలు చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఇవాళ బీసీలను మోసం చేస్తున్నావు, ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నావు. ఒక్క ఇంప్లిమెంటేషన్ కూడా లేదని ఇవాళ ప్రజలందరూ మొర్రోని మొత్తుకుంటున్నారు.